హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మురళీధర్ గారు రచించిన తల్లి సేవ కథను విందామండి. అబ్బబ్బా, ఈ ముసలమ్మతో నానా అవస్థగా ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ తెలివితేటలా తగ్గిపోతున్నాయి. విసుక్కుంది రీట. ఏమిటి అంత అవస్థ నీకు? నేనేం చేశానో చెప్పరాదు అంది తల్లి అంజమ్మ నిర్వేదంగా. నువ్వు నోరు మూసుకు కూర్చోలేవు. నీతో ఎవరు మాట్లాడారిప్పుడు? అలా అంటావేమిటి రీటా? అమ్మ మాత్రం ఏమందని? చెల్లెల విసుగుదలకి ఆశ్చర్యంగా అడిగింది మమత. 1-2 రోజులు చుట్టపు చూపుగా వచ్చిపోయేదానివి. నీకేం తెలుసు ఈవిడితో ఇబ్బందులు? భరించే వాళ్లకు తెలుస్తుంది. ఏంటి రీటా అంత మాట అన్నావు? వేళకి కాస్త తిని ఒక చోట కూర్చుంటుంది అమ్మ. ఇందులో నీవు భరించలేనిది ఏమిటి? తిని ఆవిడ మానాన ఆవిడ పడి ఉంటే సరిపోతుందా? చాకిరీ చేయలేక చస్తున్నా. బీపీ అని, కళ్ళు తిరుగుతున్నాయని పనులు చేయడం మానేసి ఎప్పుడూ పడుకునే ఉంటోంది. ఇంట్లో వాళ్ళు టీవీ పెట్టుకుంటే తొందరగా కట్టేయమంటుంది. ఈవిడ మందులకి నెలకి 1000 రూపాయలు అవుతోంది తెలుసా? కళ్ళల్లో ద్వేషం వెళ్ళగక్కుతూ అంది రీట. ఇంత చేస్తే చివరికి మమ్మల్ని సరిగా చూడడం లేదని గోల చేస్తోంది. రమేష్ స్నానం చేసి వస్తూ అన్నాడు. ఏమిటిది మరిది గారు, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? మా చెల్లెలకి కాస్త మాట విసురుతుందని తెలుసు కానీ మీరు పెద్దల్ని గౌరవిస్తారని అనుకున్నామే. తెల్లబోయి అంది మమత. ఆ మాటలకి తేలు కుట్టిన దొంగలాగా అటూ ఇటూ చూసి పక్క గదిలోకి జారుకున్నాడు రమేష్. నీకేమమ్మా, ఆ పల్లెటూరులో సొంత మేడ, పొలం, లంకంత అన్నీ ఉన్నాయి. పైగా మీకు మాలాగా ఖర్చులుండవు. హాయిగా గట్టున కూర్చొని కబుర్లు చెబుతున్నావు. ఈ హైదరాబాద్లో అపార్ట్మెంట్లో అదనంగా ఒక మనిషిని భరించాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? పైగా అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని పిల్లల్ని ఒంటికి మందు రాయమని సతాయిస్తుంది. అమ్మ అయితే అయ్యింది కానీ పెద్ద సమస్య అయింది అంది రీట నిష్కర్షగా. మమత మాట్లాడకుండా చెల్లెల్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. ఆమె మనస్సులో గతం లీలగా కదులుతోంది. నువ్వు కూడా కన్న కూతురువే కదా, ఆవిడ బాధ్యత మాత్రం నీకు మాత్రం లేదా? విసురుగా అంది. అవాక్కైపోయింది మమత. కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు మమత ముఖంలో. ఈ మాట అనడానికేనా ఈ తతంగమంతా అనిపించింది. ఒక్క క్షణం ఆమె మెదడంతా బ్లాంక్ అయిపోయింది. ఏమిటి ఏమిటి రీట అంటున్నది? తనను ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తల్లి, కన్న తల్లి ఈరోజు ఒంట్లో బాగోలేకపోతే భారమైందని చెబుతోందా? అంటే ఇంతకాలం తల్లిని ఇంట్లో ఉంచింది ప్రేమతో కాదా, చాకిరీ చేయించుకోవడానికేనన్నమాట. ఇది ఇంత స్వార్థంగా ఎలా తయారైంది? దీని మాటల్లోనే తెలుస్తోంది అమ్మ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. జీవితం సుఖంగా తృప్తిగా సాగకపోతే అమ్మ ఇక్కడ ఎలా ఉండగలదు? భయపడింది మమత. కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది. నీవన్న మాట నిజమే రీటా. అమ్మ బాధ్యత నీకే కాదు నాకు ఉందని నీవు చెప్పే వరకు గ్రహించలేకపోయిన అజ్ఞానిని నేను. నిజంగా నీ ముందు తప్పు నా ఒప్పుకుంటున్నాను. సరైన మాట చెప్పావు. అమ్మ విషయంలో నీవు అసలైన కూతురుగా ఉండలేకపోయినా నా విషయంలో చెల్లెలుగా ప్రవర్తించావు. అమ్మను రేపుదయం మా ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడు నీ సమస్య తీరినట్లేగా. అమ్మా మమత, నీకు మేము ఎంతో అన్యాయం చేశాం. నీకు భారంగా మారగలనా తల్లి? నాకు కాస్త విషమిచ్చి విముక్తి కలిగించు అంది తల్లి కన్నీళ్లు తుడుచుకుంటూ. అదిగో చూసావా, నోరెత్తితే చేస్తానంటుంది. 2 ఏళ్ల నుంచి ఇదే మాట. అలా ఉత్త మాటలు ఎందుకనాలి? అసలు చిర్రుబురులాడింది రీట. రీటా శివంగిలా గర్జించింది మమత. ఆ అరుపుకి కొద్దిగా బెదిరారు ఇంట్లో వారందరూ. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకు. నీ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక ఈ టాపిక్ ఆపేద్దాం సౌమ్యంగా అంది. భోజనం చేసి వరండాలోకి వచ్చింది మమత. ఈ హైదరాబాద్ నగరం అంతా కాంక్రీట్ అరణ్యం అనుకుంది. వరండాలో స్టూలు మీద ఉన్న బోన్సాయి వృక్షం అంటే మరుగుజ్జు వృక్షం ఆమె దృష్టిని ఆకర్షించింది. ఒక మహావృక్షాన్ని 2 అడుగుల ఎత్తుకు కుదించినట్లున్న ఆ మొక్క చాలా విచిత్రంగా కనిపించింది. రీటా మనస్తత్వం కూడా
ఈ మరుగుజ్జు వృక్షం లాంటిదే అనుకుంది. అమ్మొచ్చింది, అమ్మమ్మ వచ్చింది అంటూ మమత కూతురు కొడుకు బుజ్జి బాబీ పరిగెత్తుకుంటూ రిక్షా దగ్గరకు వచ్చారు. బాగున్నారా అత్తయ్య గారు? మీరు ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అయిందనుకుంటా. ఏమైనా మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు పెద్దల్లుడు సుబ్బారావు. అంజమ్మ మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ మాత్రం ప్రేమతో పలకరించే దిక్కులేని బ్రతుకైంది ఆమెది. మనిషికి స్వేచ్ఛ, ఇతరుల నుంచి తగిన గౌరవం, అభిమానం దొరకనప్పుడు జీవితం వృధా, శూన్యం. అప్పటి నుంచి మమత తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. వేళకు భోజనం, మందులు ఇవ్వడం, ఉదయం సాయంత్రం తప్పకుండా కొంత సమయం తల్లితో కాలక్షేపం చేయడం, ఆమెకి ఇష్టమైన యానిమల్ ప్లానెట్, అన్నదాత, రైతు మిత్ర వంటి టీవీ కార్యక్రమాలు చూపించడం, ఇలా ఆమె ఆసక్తిని బట్టి ఛానల్స్ మార్చడం, ఇంటికి ఎవరైనా వస్తే వారికి తల్లిని పరిచయం చేయడం, అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం వగైరా పనులు చేస్తోంది. సుబ్బారావు కూడా రోజు అత్తగారితో 10 నిమిషాలైనా మాట్లాడకుండా ఉండడు. సుబ్బారావుకి పెళ్ళైనప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం 5 ఎకరాలుంటే ఇప్పుడు మరో 10 ఎకరాలు కొన్నాడు. నూర్పిడి మిషన్ కూడా కొన్నాడు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ క్రమశిక్షణతో పనిచేయడం వల్ల అతనికి సిరి ఉరుకుల పరుగులతో వచ్చి పడుతోంది. వారుండేది గ్రామమే అయినా అది జాతీయ రహదారిలో పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అన్ని సదుపాయాలు ఉన్నాయి. దేశంలో మామూలుగా కనబడే చౌకబారు రాజకీయాలు, ఇరుకు మనస్తత్వాలు అక్కడ కనపడవు. పిల్లలు రోజు కాన్వెంట్ నుంచి వ్యాన్లో ఇంటికి రాగానే అమ్మమ్మతో కబుర్లు చెబుతారు. అమ్మమ్మ, మరి ఈరోజు మా స్కూల్కి మెజిషియన్ వచ్చాడు. అబ్బా, ఎన్ని మ్యాజిక్లు చేశాడో తెలుసా? 10 రూపాయల కాగితాన్ని చింపి మళ్ళీ అతికించాడు అంది బుజ్జి పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ. అమ్మమ్మ, నాకేమో ఇంగ్లీష్లో 80 మార్కులు వచ్చాయి, ఇదిగో చూడు అంటూ బుజ్జికేసి చూస్తున్న అంజమ్మ ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు బాబీ. నాకు లెక్కల్లో 90 మార్కులు వచ్చాయమ్మమ్మ, మా టీచర్ వెరీ గుడ్ అంది నన్ను అంది నా బుజ్జి. ఇలా వారి ముద్దు మాటలు అంజమ్మ సొంతమయ్యాయి. రీటా కానీ ఆమె భర్త కానీ పిల్లలు తన దగ్గరకు రాగానే వెనక్కి పిలిచేవారు. మారిన వాతావరణం వల్ల అంజమ్మలో నైరాశ్యం, అనారోగ్యం, అశాంతి క్రమంగా తగ్గిపోయాయి. ముఖంలో కళ, నవ్వు కనిపిస్తున్నాయి. మనసు సేద తీరింది. జరిగిన మార్పు ఆశాజనకంగా ఉన్నా అంతర్గతంగా ఆవిడలో ఒక విధమైన సిగ్గు మనసును కలుక్కుమంటూ బాధ పెడుతోంది. నల్లగా చదువులో చురుకుదనం లేని మమతని నిర్లక్ష్యంగానూ అందంగా తెలివిగా ఉండే చిన్న కూతురు రీటాను ఎంతో ముద్దుగా క్రమశిక్షణగా పెంచింది. పెద్ద మొత్తంలో సొమ్ము ఖర్చు చేసి పెద్ద చదువులు చెప్పించింది. అందుకు తగినట్లుగా రీటా కూడా బ్యాంక్ ఆఫీసర్ జాబ్ సంపాదించింది. మరో బ్యాంక్ ఆఫీసర్ని పెళ్లాడింది. అందుకు విరుద్ధంగా మమత పరిస్థితి ఉంది. పెద్ద కూతురు వెనుకబాటుతనాన్ని గమనించి కూడా తల్లి ఎందుకో పట్టించుకోలేదు. చదవలేనంటే బడి మానేయమంది. కూతురితో ఇంటి పనులు చేయించుకుంటూ తన శ్రమ తగ్గించుకుంది. పెళ్ళీడు వచ్చిన తర్వాత కూతుర్ని చూసి కట్నం లేకుండా చేసుకుంటానన్న సుబ్బారావు తల్లిదండ్రులకి ఏమాత్రం సంకోచం లేకుండా కూతుర్ని కూడా అడగకుండా మాట ఇచ్చేసింది. పెళ్ళి జరిగిపోయింది. తరువాత అంజమ్మకి పతి వియోగం జరగడంతో రీటా తల్లిని తీసుకెళ్ళింది. ప్రేమతో తీసుకెళ్ళిందని తను ఇంతకాలం అనుకుంది. అది నిజం కాదని ఇప్పుడు తెలుస్తోంది. పిల్లల్ని చూడడం, వంట పని, ఇల్లు సర్దడం వగైరా పనులన్నీ అంజమ్మే చేసేది. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవారవడం, అంజమ్మకి ఆరోగ్యం సరిగా లేకపోవడం, చేసిన పనులు పిల్లలకి నచ్చకపోవడం వంటి కారణాల వల్ల క్రమంగా వారికి భారంగా మారింది. నిర్లక్ష్యంగా చూడబడ్డ మమతకి ఇప్పుడు సర్వస్వం అయ్యింది. చిన్నప్పుడు మమత రీటా పోట్లాడుకుంటే తల్లి మమతదే తప్పన్నట్లు మాట్లాడేది. ఒకసారి రీటా మమతని గట్టిగా కొరకడంతో మమత తల్లికి ఫిర్యాదు చేసింది. కూతురు చెప్పేది వినిపించుకోకుండా తల్లి మమతని గట్టిగా చివాట్లు పెట్టడంతో ఆమె చిన్న మనసు ఆక్రోశించింది.
రీటా ఎటువంటి సంకోచం లేకుండా గట్టిగా కొరకడం, గిల్లడం, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో గట్టిగా కొట్టడం లాంటివి చేయగలిగేది. మమత అలాంటి పనులు చేయలేకపోవడం వల్ల చెల్లెలితో వేగలేకపోయేది. సున్నితమైన మనస్సుతో ప్రతిఘటన చేయలేక తల్లికి ఫిర్యాదు చేసేది. రీటాకు ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉండేది. మమతకు అడుగడుగున అదుపాజ్ఞలే. మరోసారి ఇద్దరూ తగాదా పడ్డారు. మమత తప్పుకోలేకపోయినా నాపరాయి ముక్కతో మమత భుజం మీద గట్టిగా కొట్టింది. తల్లిదండ్రులకి చెప్పలేదు. మరునాడు భుజం వాచి చేయి కదపలేకపోవడంతో అంజమ్మ విషయం తెలుసుకుంది. కానీ యథాప్రకారం మమతకే చివాట్లు పడ్డాయి. మరోసారి అంజమ్మ భర్తతో చెప్పి పిల్లలిద్దరికీ బట్టలు కొనిపించింది. రీటాకు ప్యాంటు షర్టు అయితే మమతకి మామూలు గౌను. నాకు ప్యాంటు షర్టు కావాలి నాన్న అంది మమత ఆశగా, షాపులోని బొమ్మలకున్న బట్టల్ని చూసి. నీకు అంత షోక్ ఎందుకే? అది పెద్దవాళ్ళు కాన్వెంట్లో చదువుతోంది. ధనవంతుల పిల్లల బర్త్డేలకు వెళ్తూ ఉంటుంది. నీకు చదువు ఎలాగూ రాదు, దీంతో సరిపెట్టుకో. అన్నిట్లోనూ దాంతో పోటీకి సిద్ధమవుతావు విసుక్కుంది అంజమ్మ. షాపులో వేలాడుతున్న అందమైన ప్యాంటు షర్టుల కేసు చూస్తూ కుక్కిన పేనులా ఊరుకుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తనలోని ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. మీరు దాన్ని ఒక్కదాన్నే కన్నారా? నన్ను చాకరీ చేయించుకోవడానికే కన్నారా అని గట్టిగా అరిచింది. ఎప్పుడూ అలా మాట్లాడని మమత అలా అనేసరికి ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు. తల్లి ముందుకు వచ్చి నెత్తి మీద ఒక్క మొట్టికాయ వడ్డించి, రీటా అంటే రాకెట్ లాంటిదే, నీకులాగా ఎద్దుల బండి కాదు. అది రేపు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ని చేసుకుంటుంది. మాకు పెద్ద పేరు తెస్తుంది తెలుసా అంది. తండ్రి మాత్రం మమత పరిస్థితికి జాలిపడ్డాడు. పోనీలేమ్మా, నీకు కూడా ప్యాంటు షర్టు కొని తెస్తాలే రేపు, బాధపడకు అని లాలించాడు. ఆ మాత్రం చల్లని మాటకు మమత సేద తీరింది. తల్లి చెల్లెలు ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్న అంజమ్మకు మమతని చూస్తుంటే సిగ్గు కలగకుండా ఉంటుందా? పేరు తెస్తుంది, ప్రేమగా చూస్తుంది అనుకున్న రీటా తనను సేవలు చేసే యంత్రంగానే చూసింది. సేవలు చేస్తే మమతని తను ఆనాడు యంత్రంగానే చూసింది. ఈనాడు మమత లేకుంటే తన పరిస్థితి ఏమిటి? తనని హోమ్ ఫర్ ఓల్డ్లో వేసేసేవారా? అలా వేస్తే నెలకి 2,000 కట్టాలి కదా. అలా చేర్పించి 5-6 నెలలు కట్టి మానేసేవారేమో. ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ మమత టీ తీసుకొచ్చింది. అమ్మాయి మమత ఆప్యాయంగా పిలిచింది. ఏమిటమ్మా అంది టీ అందించి ఆమె ప్రక్కనే కూర్చుంటూ. మీ నాన్నగారు పోయే ముందు నా పేర 50,000 పోస్ట్ ఆఫీసులో వేశారమ్మా. ఈ సంగతి రీటాకు తెలియదు. మీ నాన్న పోయిన తర్వాత ఆయన ఆఫీసు నుండి 1,00,000 వరకు వస్తే బ్యాంకులో వేశాను. అందులో సగం వరకు రీటా వాడేసుకుంది. మిగిలిన మొత్తం నీ పేర మారుస్తాను అంది. వద్దమ్మా, నాకెందుకు డబ్బు? నాకు ఏది కావాలన్నా ఆయన తెచ్చిస్తారు. అయినా ఆ డబ్బు మీద రీటా ఆశలు పెట్టుకుందాయే. ఆ డబ్బు కోసమే నేను నిన్ను తీసుకువచ్చానని అంటుందేమో అనుమానంగా అంది. అంత స్వార్థంగా కఠినంగా ఉన్నదానికి ఎలా ఇవ్వబుద్ధి అవుతుంది తల్లి? తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి క్షమించి వదిలేసే మెతక మనస్తత్వం మన దేశంలో ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు అగ్రస్థానంలోనూ దేశం అవినీతిలోనూ అధమస్థానంలోనూ ఉంది. మమత ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకు మమత. బుద్ధి సరిగా పనిచేయక మేము నీకు అన్యాయం చేసుకోము. తప్పు సరిదిద్దుకొని. అలా అనకమ్మా. చిన్నతనంలో తెలియక నేను చెల్లెలి మీద అసూయపడ్డాను. అదంతా బాల్యం. దైవబలం వల్ల ఆయనకి వ్యవసాయంలో బాగా కలిసి వస్తోంది. రీటాలాగా మాకు హోదాలు దర్జాలు లేకపోయినా మాకు డబ్బుకు లోటు లేదమ్మా. దేనికి కరువు లేదు. నీ డబ్బు నీ దగ్గరే ఉండని. ఎవరికైనా సొంత డబ్బు కొంతైనా బ్యాంక్లో పర్మనెంట్గా ఉండాలని మీ అల్లుడు ఎప్పుడూ అంటుంటారు. నా పేర పిల్లల పేర తలొక 1,00,000 బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశారు. మన మధ్య ప్రేమాభిమానాలు తప్ప
ఆర్థిక సంబంధాలు ఉండకూడదమ్మా. నిన్ను ఈ ఇంట్లో మాతో పాటు ఉంటావని తీసుకొచ్చాను. నీవు మాకు భారం కాదమ్మా. నీవు ఈ ఇంట్లో మెంబరు, ప్రేమగా చూస్తూ అంది మమత. అశ్రునయనాలతో కూతుర్ని చూస్తుండిపోయింది అంజమ్మ. పేరు తెస్తుంది, ప్రేమగా చూస్తుంది అనుకున్న చిన్న కూతురు తనని సేవలు చేసే యంత్రంగానే చూసింది. కానీ పెద్ద కూతురు. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.